నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లోకేష్ కనకరాజ్తో పవన్ కళ్యాణ్ గారి సినిమా అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి ఇక సినిమాలు ఆపేస్తున్నాడు, ఉస్తాద్ భగత్ సింగ్తో కంప్లీట్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. లేదు, తర్వాత పవన్ కళ్యాణ్ గారే ఏదైతే మనం సుజిత్కి సంబంధించి ఏదైతే సినిమాటిక్ యూనివర్స్ ఉందో దాంట్లో మళ్ళీ కొనసాగించబోతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు. ఇప్పుడు అనూహ్యంగా లోకేష్ కనకరాజ్తో పవన్ కళ్యాణ్ సినిమా అంటున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటే ఏం చెప్పండి? అంటే నిజాల మాట ఎలా ఉన్నా కానీ లోకేష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక 4 ఓజీలు అనుకోవచ్చు. ఈక్వల్ టు 4 ఓజీలు. ఎందుకంటే ఈయనకున్న ఇమేజ్కి ఆ డైరెక్టర్ పడితే ఖచ్చితంగా కంటెంట్ పరంగా వసూళ్ళు పరంగా కానీ ఓ రేంజ్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ కాంబినేషన్ నిజమైతే పక్షంలో. అంటే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే కేవీఎన్ సంస్థ కర్ణాటకలో ఇప్పుడు హోంబలే సంస్థ ఎలా ముందుకెళ్ళిపోతుందో దూకుడుగా కేవీఎన్ సంస్థ కూడా బడ్జెట్ పరంగా ఎక్కడ వెనక ముందు చూసుకోకుండా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు పవర్ స్టార్ని కలిసిన మాట వాస్తవం అనేది ఒక సమాచారం. కలిసి ఒక సినిమా చేద్దామని ఒప్పందానికి వచ్చి వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అనేది వినిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి గారితో కూడా ఆ సంస్థకి సినిమా ఉంది. బహుశా అది శ్రీకాంత్ వదిలి డైరెక్షన్తో అయ్యి ఉండొచ్చు. కేవీఎన్ సంస్థ చేసే సినిమా. మరి ఎప్పుడు పవర్ స్టార్తో సినిమా కూడా వాళ్ళు చాలా పెద్ద పెద్ద హీరోలందరూ పట్టుకుని రజనీకాంత్తోనూ అందరు హీరోలతో కూడా వాళ్ళు సినిమాలు చేయడానికి అడుగుతున్నారు. వాళ్ళు కేవీఎన్ సంస్థ వాళ్ళతో ఒప్పందం కుదిరింది పవర్ స్టార్కి అనే మాట అయితే కన్ఫర్మ్ అవుతుంది. అయితే అందులో భాగంగానే వాళ్ళు 2 డైరెక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారంట. ఆ 2 డైరెక్టర్లో ఒకళ్ళు లోకేష్ కనకరాజ్ అయితే వాళ్ళ హెచ్ వినోద్ ఏంటంటే గతంలో ఒలిమయ్య సినిమా, అజిత్తో ఒలిమయ్య సినిమా, మరి జననాయకుని కూడా నేను అనుకుంటా ఆ నాయకుని సినిమా ఏదో ఉంది. అతను వినోద్ కూడా మంచి దర్శకుడే. కానీ లోకేష్ కనకరాజ్ అయితే మాత్రం పవర్ స్టార్కి ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అదండి. అంటే వాస్తవానికి లోకేష్ కనకరాజ్ ఇప్పటికే కూలీ సినిమాతో కొంత దెబ్బతిన్నాడని చెప్పి మనం చూస్తాం. అదేవిధంగా దానికన్నా ముందు సినిమా ఏదైతే ఉందో లియో సినిమా అంతా లేకపోయినా వసూలు కలెక్షన్ చేస్తే వేసింది. సో ఎందుకని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కనకరాజ్తో చేయాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ లోకేష్ కనకరాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా ప్రాజెక్టు ఖైదీ 2 చేస్తారనుకున్నారు కార్తీతో. దానికి సంబంధించిన అప్డేట్స్ లేవు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్తో సినిమా అనుకున్నారు, మల్టీ స్టారర్ మూవీ. అది లోకేష్ కనకరాజ్ అనే పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత నేను చేయట్లేదని ఆయన చెప్పడం కానీ జరిగింది. అంటే మొత్తానికి వాళ్ళు వద్దులే అనుకున్నారో మొత్తానికి ఏదో జరిగింది. దాంతో ఉన్న ప్రాజెక్టులు పక్కకి వెళ్ళిపోయినాయి. ప్రస్తుతం ఆయన ఒక మంచి సినిమా కోసం చూస్తూ ఉన్నాడు, హీరోయిన్ అన్వేషణలో భాగంగా ఉన్నాడు. ఒకవేళ లియో కానీ కూలీ కానీ పెద్ద హిట్ అయిపోయి వసూలు పరంగా కొలగొట్టిస్తే మిగతా హీరోలు చాలామంది క్యూ కట్టేవాళ్ళు. ఇప్పుడు వేరే హీరోలు కూడా క్యూ కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు తనను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి లోకేష్ కనకరాజ్కి. పవర్ స్టార్కి అక్కర్లా. పవర్ స్టార్కి ఓజీ కలెక్షన్ పరంగా చూసుకుంటే ఆయనకి అక్కర్లా. కానీ ఒక కథ చెప్పాలంటే పవర్ స్టార్ ఓకే అంటే లోకేష్ కనకరాజ్కే అది మేలు చేకూర్చే అంశం. ఎందుకంటే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఎలివేషన్స్ బాగా చేయగలడు కాబట్టి లోకేష్ కనకరాజు. హెచ్ వినోద్ కన్నా లోకేష్ కనకరాజు అయితే ఈ ప్రాజెక్ట్కి క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. మరి ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది ఏంటి అనేది వివరాలు అయితే తెలియదు. కానీ మొత్తానికైతే ఈ వార్త అయితే పెద్ద సంచలనంగా మారింది ఇప్పుడు. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాలకి ఇంకొంచెం 6-7 నెలలు అయితే సంవత్సరానికి ముందే ఆయన సినిమాలు పూర్తిగా ఆపేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, అదేవిధంగా రాబోతున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, అవన్నీ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశారంటున్నారు, డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఉంటే అయిపోతాయి. సినిమా రిలీజ్ సమ్మర్గా అంటున్నారు, వచ్చే సమ్మర్కి అంటున్నారు. కాబట్టి ఆయన అంతకుముందు చెప్పారు నేను సినిమాలు తగ్గించేసుకుంటాను, నిర్మాతగా మారుతానని చెప్పి అన్నారు. ఒకవేళ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నిర్మాతగా మారే అవకాశం ఉన్నా కానీ ఈ కేవీఎన్ సంస్థ ప్రాజెక్టు చేసే అవకాశమే కనిపిస్తుంది. దిల్ రాజు గారు కూడా ఆయనతో చేద్దామని సంప్రదింపు జరుపుతున్నారు అనేది ఒక టాక్ అయితే ఉంది. మరి దిల్ రాజు గారు ప్రాజెక్ట్ ఓకే చేస్తారా, కేవీఎన్ సంస్థ ప్రాజెక్ట్ ఓకే చేస్తారా తెలియదు. కానీ మొత్తానికైతే కాస్త పోటీ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఓజీ వసూళ్ళు అందరినీ టెంప్ట్ చేసినాయి. దాంతో ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కూడా హీరోలు లేక ఉన్నట్టుగానే మనకు వినిపిస్తున్న సమాచారం. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్కి పట్టాలు ఎక్కితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత చేసే ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బహుశా 2027 సంక్రాంతి టార్గెట్గా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే వాస్తవానికి లోకేష్ కనకరాజ్ తన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఓన్లీ ఒక్క సూపర్ స్టార్ కాకుండా దాదాపు మల్టిపుల్ స్టార్స్ని పెడుతూ వస్తుంటారు. సో ఇప్పుడు నిజంగా లోకేష్ కనకరాజ్ పవన్ కళ్యాణ్ గారితో వేరే స్టార్స్ని కూడా పెట్టే అవకాశం ఉందా? అలా ఉంటే ఏం జరగబోతుంది? పెట్టే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ చేశాడు. నాగార్జున గారిని తీసుకొచ్చాడు, సౌబిన్ సాహిర్ని తీసుకొచ్చాడు, మరి అమీర్ ఖాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అదే పవర్ స్టార్ని పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పాన్ ఇండియా రేంజ్లో చేద్దామనే ప్లాన్తోనే
వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అది అందుకని ఆ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యే అవకాశమే ఖచ్చితంగా ఉంది. సో ఓవరాల్గా ఈ కాంబినేషన్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈ కాంబినేషన్ పవర్ స్టార్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. ఆయన ఎన్నికల టైంకి ఎట్టాకు ముందు పెద్ద ప్రాజెక్ట్ కావాలి కాబట్టి ఒక రాజకీయ కథాంశాన్ని తీసుకుని చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. మరి లోకేష్ సింగరాజ్ కూడా అలాంటి సబ్జెక్టులు కూడా చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మనకి ఆ తరహాలో ఒక ప్రాజెక్ట్ చేసుకుని అది పెద్ద ప్రాజెక్టుగా ఒకవేళ ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇప్పుడు మోహన్ లాల్తో మోహన్ లాల్ అంటున్నారు చిరంజీవి గారి ప్రాజెక్టులో మోహన్ లాల్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అంటున్నారు. కాబట్టి వాళ్ళ ప్రతి హీరో కూడా పెద్ద పెద్ద హీరోలను తీసుకొచ్చి కాంబినేషన్లో చేస్తున్నారు. మరి పవర్ స్టార్ కూడా మరి ఆ కాంబినేషన్ సెట్ చేయకుంటే ఒకవేళ ఒక స్పెషల్ ఎపిరియన్స్లో పెద్ద హీరో ఎవరైనా ఒక స్టార్ హీరోను సూపర్ స్టార్ని తెచ్చారనుకోండి, మామూలుగా ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు కాంబినేషన్సే కీలకం కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. చూద్దాం సార్. ఖచ్చితంగా ఈ యొక్క కాంబినేషన్ తెర మీదకి ఎక్కుతుందా లేదా, ఒకళ్ళు ఎక్కితే ఏ సూపర్ స్టార్స్ ఉండబోతారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.